Hello guys, welcome to Tech Yatra. Today I am going to discuss about AI ML roadmap. AI. ఎక్కడ చూసినా ఏఐ. అసలు ఏఐ అంటే ఏంటి? అసలు ఏఐ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ 2025లో ఏఐ ఎంఎల్ రోడ్ మ్యాప్ అసలు ఎక్కడి నుంచి దొరుకుద్ది అంటారా? సో అందరికీ మీకు క్లియర్‌గా ప్రతీదీ ఏం నేర్చుకోవాలి? అసలు ఏం కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకు జాబ్ వస్తదని క్లియర్ కట్‌గా మీకు ఎవ్రీథింగ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ థింగ్ మ్యాథ్స్. మ్యాథ్స్‌లో ఏంటంటే దేర్ ఆర్ 3 మెయిన్ పిల్లర్స్. లీనియర్ ఆల్జీబ్రా, కాలిక్యులస్ అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. అసలు మ్యాథ్స్ ఎందుకు? ఏ నేర్చుకోవడానికి కూడా మ్యాథ్స్ కావాలంటే యెస్ కావాలి. ఎందుకంటే వి ట్రై టు అండర్‌స్టాండ్ లైక్ హౌ మోడల్స్ అండర్‌స్టాండ్ ద ప్యాటర్న్స్. ఓకే. లీనియర్ ఆల్జీబ్రాలో ఏం నేర్చుకోవాలంటే స్కేలర్స్, వెక్టర్స్, మ్యాట్రిసెస్ చాప్టర్స్ నేర్చుకోవాలి. డాట్ ప్రొడక్ట్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్ ఇన్వర్స్, ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనేవి నేర్చుకోవాలి. కమింగ్ టు ద కాలిక్యులస్, ద సెకండ్ పిల్లర్ ఆఫ్ ద మ్యాథ్స్, డెరివేటివ్స్, పార్షియల్ డెరివేటివ్స్, గ్రేడియంట్ డీసెంట్, చైన్ రూల్, మాక్సిమా అండ్ మినిమా. Coming to the third main pillar of the maths, probability and statistics, mean, mode, median, variance, standard deviation, probability rules, Bayes theorem, conditional probability, distributions, hypothesis testing, and confidence intervals. ఓకే. అసలు మ్యాథ్స్ ఎందుకు? మ్యాథ్స్ నేర్చుకోవాలంటారా? ఎస్ నేర్చుకోవాలి. బికాస్ ఓకే. ఏ మనకి ఇన్పుట్ ఇస్తున్నాం. అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా వస్తుందా లేదా అంటే యూజింగ్ మ్యాథ్స్. మ్యాథ్స్ యూజ్ చేసుకొని మనం లాజిక్ అన్ని బిల్డ్ చేసుకొని ఓకే. కరెక్ట్‌గా వస్తే ఓకే. సో, మ్యాథ్స్ అనేది మనకు చాలా అవసరం. ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటే సరిపోద్ది ఫస్ట్‌గా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. చూస్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఐ సే ఈస్ ట్రై టు లెర్న్ ద పైథాన్. ఓకే. పైథాన్‌లోనే చేయాలా జావా స్క్రిప్ట్ వాటిలో చేయకూడదంటే చేయొచ్చు. బట్ పైథాన్ అనేది ఏంటంటే ఇండస్ట్రీ లాంగ్వేజ్. ప్రతి ఇండస్ట్రీలోనే పైథాన్ మాత్రమే యూజ్ చేస్తాం. దాంట్లో ఏంటంటే వేరియబుల్స్ డేటా టైప్స్ నేర్చుకోవాలి. ఇఫ్ ఎల్స్ కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్, లిస్ట్స్ అండ్ డిక్షనరీస్ అవన్నీ నేర్చుకోవాలి పైథాన్‌లో. సో, నేర్చుకున్నారు. అవన్నీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే టూల్స్ అనేవి కావాలి. వీఎస్ కోడ్ ఎందుకంటే టెక్స్ట్ ఎడిటర్‌కి యూజ్ చేస్తాం. జూపిటర్ నోట్‌బుక్ ఎందుకంటే ఆన్‌లైన్ ఎడిటర్ లేకపోతే డేటా విజువలైజేషన్‌కి జూపిటర్ నోట్‌బుక్ అనేది వెరీ పర్ఫెక్ట్. గూగుల్ కొలాబ్. లైక్ క్లౌడ్‌లో యూజ్ చేయాలంటే గూగుల్ కొలాబ్ అనేది వెరీ గుడ్. ఓకే. యాహ్! ఇప్పటి వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, టూల్స్ అన్నీ చూసాం కదా! నెక్స్ట్ లైబ్రరీస్. డేటాతో ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అవన్నీ కావాలంటే కొన్ని లైబ్రరీస్ అనేవి కావాలి మనకి. ఫస్ట్ ఏంటంటే పాండాస్. పాండాస్ ఎందుకంటే డేటా అనాలిసిస్ చేయడానికి, మ్యానిపులేట్ కూడా చేయడానికి. లైక్ చేంజ్ చేయడానికి డేటాతో. ఇది వన్ ఆఫ్ ది లైబ్రరీ. అండ్ నెక్స్ట్ నంపై. నంపై ఎందుకు యూజ్ చేస్తామంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కోసం, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కోసం నంపై లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద మ్యాట్‌ప్లాట్‌లిబ్. మ్యాట్‌ప్లాట్‌లిబ్ అనేది ఏంటంటే డేటా విజువలైజేషన్‌కి. అండ్ మనకి ఇంకొకటి కూడా ఉంది సీబార్న్ అని చెప్పి. అది కూడా డేటా విజువలైజేషన్‌కి యూజ్ చేస్తాం. అంటే లైక్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ చూసుకొని లైక్ విజువలైజ్ చేస్తాం కదా డేటాని. మనకు ఒక డేటా సెట్ అనేది ఉంది. ఆ డేటా మొత్తం చదవాలి, చూడాలి అంటే దే టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో, మన డేటా విజువలైజేషన్స్ యూజ్ చేయడం వల్ల మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబార్న్ యూజ్ చేయడం వల్ల లైక్ మనం ఫాస్ట్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఓకే. నెక్స్ట్ టెన్సర్‌ఫ్లో. టెన్సర్‌ఫ్లో ఎందుకు యూజ్ చేస్తామంటే మెషిన్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తాం. ఇదొక లైబ్రరీ. మెషిన్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తాం. కెరాస్ ఏంటంటే డీప్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తాం. స్కైపై ఏంటంటే సైంటిఫిక్ కంప్యూటింగ్‌లో యూజ్ చేస్తాం. పైటార్క్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తాం. స్క్రాపీ ఏంటంటే వెబ్ క్రాలింగ్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ మోడల్ ఏంటంటే ఇది ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎస్‌క్యూఎల్ మోడల్ అనేది యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద లైబ్రరీస్ వి యూజ్డ్ ఇన్ ద పైథాన్. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇప్పటి వరకు అన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడేంటంటే డేటా సెట్స్ తీసుకొని ట్రై టు బిల్డ్ సమ్ ప్రాజెక్ట్స్. డేటా సెట్స్ ఎక్కడ తీసుకోవాలి అంటారా? కాగిల్ డేటా సెట్స్. మన గూగుల్‌లో చాలా డేటా సెట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ కాగిల్ నుంచి డేటా సెట్స్ తీసుకోవచ్చు. సో దట్ యూ కెన్ ట్రై టు బిల్డ్ ద ప్రాజెక్ట్స్. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇక్కడి వరకు చూసాం. నెక్స్ట్ ఏంటి మెషిన్ లెర్నింగ్‌కి వెళ్దాం. ఓకే. మెషిన్ లెర్నింగ్‌లో 2 టైప్స్ ఉంటాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇన్‌పుట్ ఉంటుంది. యాస్ వెల్ యాస్ అవుట్‌పుట్ కూడా ఉంటుంది. ఇన్‌పుట్ ఇస్తాం. అవుట్‌పుట్ కరెక్ట్‌గా వస్తుందో లేదో చూసుకుంటాం. కమింగ్ టు ద అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్
ఇన్పుట్ ఇన్పుట్ ఉంటుంది. లైక్ ఇన్పుట్ ఇస్తాం. అవుట్పుట్ ఏంటంటే ఉండదు. ఇట్ ట్రై టు లెర్న్స్ ఫ్రమ్ ద ప్యాటర్న్స్ అంతే. ఇట్ డజంట్ గివ్ ద అవుట్పుట్. ఓకే. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మెయిన్గా నేర్చుకోవాల్సిన ఆల్గరిథమ్స్ ఏంటంటే లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్, KNN, which means K nearest neighbors, support vector missions. కమింగ్ టు ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, మెయిన్గా నేర్చుకోవాల్సిన ఆల్గరిథమ్స్ K మీన్స్ క్లస్టరింగ్, హైరార్కికల్ క్లస్టరింగ్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. ఓకే. సూపర్వైజ్డ్ లెర్నింగ్లోనే మెయిన్గా కొన్ని కాన్సెప్ట్స్ అయితే తెలుసుకోవాలి మీరు. ఓవర్ ఫిట్టింగ్ వర్సెస్ అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, బయాస్ వేరియన్స్ అంటే ఏంటి, యాక్యురసీ అంటే మోడల్ ఎంత యాక్యురేట్గా ఇస్తుంది, 84%, 95%, లైక్ 99%, అన్నీ తెలుసుకోవాలి యాక్యురసీలో. ప్రెసిషన్, రీకాల్, FN స్కోర్, ఈ ప్రతి కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి మీరు సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. ఓకే. ఓకే. మెషిన్ లెర్నింగ్ వరకు నేర్చుకున్నాం. జాబ్ వచ్చేస్తుందంటే అఫ్కోర్స్ నాట్. ఈ 2025లో డీప్ లెర్నింగ్ కూడా నేర్చుకోవాలి మీరు. డీప్ లెర్నింగ్ ఏంటంటే మెయిన్గా అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, మన బ్రెయినే ఉంది. చాలా న్యూరాన్స్ ఉంటాయా, ఇవన్నీ కనెక్ట్ అవ్వి న్యూరాన్స్ అన్నీ కనెక్ట్ అవ్వి ఉంటాయా. సో దట్ కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ అన్నీ పాస్ అవ్వి ఓకే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అది అని. సేమ్ అలాగే MLని కూడా ఎలా ట్రైన్ చేస్తామంటే డీప్ లెర్నింగ్లో న్యూరల్ నెట్వర్క్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సేమ్ మన బ్రెయిన్ ఎలా న్యూరాన్స్ ఉంటాయో సేమ్ అలానే డీప్ లెర్నింగ్లో కూడా న్యూరల్ నెట్వర్క్స్ అని ఉండి ఆ మోడల్స్ని ట్రైన్ చేస్తాం యూజింగ్ లేయర్స్, హిడెన్ లేయర్స్ యూస్ చేసుకొని. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లేయర్స్, హిడెన్ లేయర్స్ యూస్ చేసుకొని ఒక్క దాంతో అయితే ఇవ్వలేం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఉండి ఒక అవుట్పుట్ అన్నిటిని ఎస్యూమ్ చేసుకొని ప్రెడిక్ట్ చేయగలదు. ప్రెడిక్ట్ చేసి ఒక అవుట్పుట్ని అయితే ఇవ్వగలదు. సో న్యూరల్ నెట్వర్క్స్, యాక్టివేషన్ ఫంక్షన్స్, లాస్ ఫంక్షన్స్, ఆప్టమైజర్స్, ఇవన్నీ తెలుసుకోవాలి. అడ్వాన్స్డ్ మోడల్స్ ఏంటంటే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి తెలుసుకోవాలి. RNN, ఆటో ఎన్కోడర్స్, ట్రాన్స్ఫార్మర్స్. ఓకే. వీటిలన్నిటి గురించి తెలుసుకున్నాక ఒక వెరీ సాలిడ్ ప్రాజెక్ట్ అయితే చేయండి. సో దట్ మీకు రెజ్యూమ్ వెయిటేజ్ అనేది పెరుగుద్ది. లైక్ బ్రెయిన్ ట్యూమర్ క్లాసిఫికేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ క్లాసిఫికేషన్స్, దర్ ఆర్ క్యాగిల్ డేటా సెట్స్ నుంచి డేటా తీసుకోండి. సో పైథాన్ కోడ్స్ అనేవి రాయండి. అది ఎంత యాక్యురేట్గా ఇస్తుంది, 95%, 80%, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. మీకు ఈజీగా అబ్జర్వ్ చేయాలంటే ఒక డేటా సెట్ తీసుకుందాం. ఒక డేటా సెట్లో ఏంటి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డేటా సెట్స్ ఉన్నాయనుకోండి. వై అనేది ఏంటంటే అవుట్పుట్. ఓకే. ఇన్పుట్లు ఏంటంటే నేమ్, బియర్డ్, మౌస్ ట్యాగ్, సంథింగ్ ఏదో అనుకోండి. నేమ్ ఏంటి, రాహుల్, మధు, శివ్. నేమ్ బట్టి మనం బాయ్ ఆర్ గర్ల్ చెప్పలేం. బియర్డ్ రాహుల్కి ఉందా, ఎస్. మౌస్ ట్యాగ్, ఎస్. అవుట్పుట్ మనం ఏం ప్రెడిక్ట్ చేయొచ్చు, బాయ్. మధు అమ్మాయి, బియర్డ్ ఉందా, లేదు. మౌస్ ట్యాగ్, లేదు. సో గర్ల్. శివ్ బియర్డ్ ఉందా, ఎస్. మౌస్ ట్యాగ్ ఉందా, లేదు. సో బియర్డ్ ఉన్నా కూడా బాయ్. సో అలా మనం ఒక ML మోడల్ అనేది ట్రైన్ చేయాలన్నమాట. సో ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే ఇవన్నీ నేర్చుకోండి. ట్రై టు బిల్డ్ సాలిడ్ ప్రాజెక్ట్స్. ఓకే. ప్రాజెక్ట్స్ చేయకపోతే మీకు ఏం అర్థం కాదు, ఏం రాదు. కాన్సెప్ట్స్ నేర్చుకొని వేస్ట్. సో ట్రై టు బిల్డ్ ప్రాజెక్ట్స్. అండ్ మీకు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి రిసోర్సెస్ అంటే మ్యాథ్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఒక మంచి యూట్యూబ్ రిసోర్సెస్ అన్నీ ఒక డాక్లో ఇస్తాను. ఆ డాక్ అనేది ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ గైస్. మరిన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.